హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో నేడు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది, అదేవిధంగా ఏమైనా రూల్స్ ఉన్నాయా, ఆ రూల్స్ రద్దు చేశారా లేదా, నేడు ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంది, ఎన్ని గంటల నుంచి పడతాయి, అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే రైతు బంధుపై అయితే సీఎం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. రైతు బంధుకు సంబంధించి పరిమితులు అయితే విధించబోవు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాము, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఓవరాల్గా ఈరోజు గమనించుకుంటే స్టార్టింగ్లో మనకి కొన్ని గుంటలకి అయితే డబ్బులు పడ్డాయి, అట్లా ఒక ఎకరం వరకు కంప్లీట్ చేశారు. తర్వాత కొంత సమయం అనేది తీసుకోవడం జరిగింది. కొంత సమయం తీసుకున్న తర్వాత మళ్ళీ 2 ఎకరాలు అంటే 1 నుంచి 2 ఎకరాల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1 నుంచి 2 ఎకరాలు కంప్లీట్ చేయడానికి చాలా సమయం అయితే తీసుకోవడం జరిగింది. అట్లా చాలామంది డబ్బులు పడ్డాయని కూడా మనకి వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగింది. 2 ఎకరాల తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 నుంచి 4 ఎకరాలు కానీ 5 ఎకరాల వరకు కూడా కంప్లీట్ చేస్తాము, అంటే ఇప్పుడు 2 నుంచి 4 ఎకరాల మధ్యలోపు కంప్లీట్ చేస్తాం. దీనికి కూడా కొంచెం సమయం అయితే తీసుకుంటాము ఖచ్చితంగా. ఈలోపు అయితే మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి సిస్టంలో అప్లికేషన్స్ అయితే మళ్ళీ డేటా ఎంట్రీ అయిపోతుంది. తర్వాత ఇవ్వాలా లేదనేది చూస్తాము. ప్రస్తుతం అయితే అట్లా 1 నుంచి 5, 10 ఎకరాలు పోయిన తర్వాత మళ్ళీ కొత్త డిసిషన్స్ తీసుకుంటాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఓవరాల్గా గమనించుకుంటే మనకి ఈరోజు అయితే 2 నుంచి 4 ఎకరాల వరకు రైతు బంధు పైసలు అయితే పడబోతున్నాయి. ప్రస్తుతం దీనికైతే ఎటువంటి రూల్స్ అయితే పెట్టబోట్లేము, అంటే రేషన్ కార్డు లేకుండా ఉన్న వారికి ఇవ్వరు అని చెప్పేసి కొంత న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో అలాంటిది అయితే ఏం లేదండి. ప్రతి ఒక్కరికైతే రైతు బంధు అయితే విడుదల చేస్తాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే నిధులు విడుదలయ్యాయి, సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎకరానికి 5,000 చొప్పున విడుదల చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో రైతు బంధుపై అయితే నేడైతే 2 నుంచి 4 ఎకరాల వరకు అయితే పడతాయి. ఎవరికైతే డబ్బులు పడతాయో వెంటనే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.